అరే నలుగురు పోతున్నారా? ఆథర్ 450 XR ఈవీ స్కూటర్ అయితే ఉంది మన దగ్గర. ఇప్పుడైతే ఫుల్ ఛార్జింగ్ అయితే చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్యాటరీ అయితే ఫుల్ ఉంది, 100% ఉంది. ఇప్పుడైతే మనము దీని రేంజ్ అయితే టెస్ట్ చేస్తున్నాము. ఎకోలో నుంచి రైడ్ చేస్తే మనము 100% నుంచి 0కి వెళ్ళేసరికి 125 కిలోమీటర్స్ వెళ్తుందని చూపిస్తుంది. రైడ్ మోడ్ కి మారిస్తే 105 కిలోమీటర్స్ వెళ్తుందంట. అండ్ స్పోర్ట్స్ మోడ్ లో వెళ్తే 95 వెళ్తుందంట. లాస్ట్ ది ఇది 85 కిలోమీటర్స్ వెళ్తుందంట. ఈ మోడ్స్ లలో లాస్ట్ ఇది. ఇంకా రైడ్ మోడ్ కాకుండా, ఎకో మోడ్ కాకుండా స్పోర్ట్స్ మోడ్ పెట్టుకొని వెళ్తున్నాము. ఇప్పుడు 100% ఉంది ఛార్జింగ్ అయితే. 95 కిలోమీటర్స్ వెళ్తుందని చూపిస్తుంది. ఇదైతే మాత్రం రేంజ్. సో మనం రియల్ టైమ్ లో చెక్ చేసి చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది 100% నుంచి 0కి వచ్చేసరికి. సో ట్రిప్ కూడా 0 చేసిన. మనకు బైక్ చూపించిన రేంజ్ అయితే మాత్రం 95 కిలోమీటర్స్ వెళ్తుంది అని చూపించింది కదా. సో మీరు ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉంటే గెస్ చేయండి, చూద్దాం ఎంత వెళ్తుందో. నేనైతే ఒక 90 వెళ్తుందని అనుకుంటున్నా. 95 చూపించింది కదా, 90 దాకా వచ్చి అయిపోతుంది అని అనుకుంటున్నా. సో చూద్దాం ఇంకా రియల్ టైంలో. ఈరోజు అయితే మీకు చెప్పేస్తా లాస్ట్ వరకు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత వెళ్తుంది అనేది. ఇద్దరు వెళ్తే ఎంత రేంజ్ వస్తుంది అనేది ఇప్పుడే తెలిసిపోతుంది ఒక ఫుల్ ఛార్జ్ తోటి స్పోర్ట్స్ మోడ్లో. సో హైవే పైన అయితే ఆగినాం ఇప్పుడే. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 55% అయితే ఉంది. రేంజ్ వచ్చేసి 51 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మోడ్ కూడా స్పోర్ట్స్లోనే ఉంది. సో ఇప్పటికీ స్టార్ట్ అయిన కాడ నుంచి రైడ్ అయితే మనం 33.7 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. ఇంకా 51 చూపిస్తుంది కదా, అంత రాకపోవచ్చు అని అనుకుంటున్నా. 140 kgs ఉన్నాం ఇద్దరం కలిసి. సో అందుకే కొంచెం రేంజ్ అటు ఇటు అవుతుంది. సోలోకి వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది. స్పీడ్ అయితే మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. 70 అబోనే వెళ్తున్నాం మోస్ట్ ఆఫ్ ది టైం. 7%కి వచ్చింది. 7 కిలోమీటర్స్ వెళ్తుందంట. చాలా స్ట్రగుల్ అవుతుంది. అయిపోయింది, కథం. కంప్లీట్ అయింది. 75.8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. రేంజ్ అయితే మాత్రం ఒక ఫుల్ ఛార్జ్ లో అయితే మాత్రం. అరే నలుగురు పోతున్నారా? ఆథర్ 450 XR అయితే ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ లో అయితే మనకు 75.8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సింగిల్ వెళ్తే కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది. సో డబల్ వెళ్ళినాం కాబట్టి మనకు తక్కువ వచ్చింది. సింగిల్ వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ 90 వస్తుంది. మీ దగ్గర ఆథర్ 450X ఉంటే మీ బైక్ ఎంత రేంజ్ వస్తుందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏ బైక్ రివ్యూ చేయాలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్క అయితే కామెంట్ చేయండి. అది సో వీలైతే ట్రై చేద్దాం. ఆథర్ 450X ఫుల్ రేంజ్ టెస్ట్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసిన, వెళ్ళి చూసేయండి. అండ్ ఎట్లా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే పక్క అయితే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి.